వార్తా భక్తి ఛానల్కి స్వాగతం. నమస్తే గురుగారు. హరే కృష్ణ తల్లి. హరే కృష్ణ. అంటే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటారు? ఈ రోజుల్లో చాలా మందికి మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం అనేది తెలియదు. అంటే చిన్నప్పటి నుంచే మనం పిల్లల్ని మన సనాతన ధర్మం యొక్క విలువలు తెలిసేటట్టు పెంచాలి అంటే ఏం చేయాలి? శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామం నిశాచర వినాశకరం నమామి. చాలా మంచి ప్రశ్న. ఏదైనా మొక్కే వంగదు, మానే వంగదు. మనం చాలా వార్తలు చూస్తున్నాం, వింటున్నాం. ఇందాక ఏదో మరి నాకు వివరం తెలియదు కానీ ఆ చిన్న బిట్టు, ఆ కింద తిట్లు చూసి చాలా సాడ్. ఎవరో ఒక అబ్బాయి కోడలను చంపేశాడు. సమ్వేర్ ఇక్కడ నియర్ ఎక్కడో జరిగింది. చంపేస్తే వాడి తల్లి వాడిని సమర్థిస్తుంది. ఒక తల్లి వాడి కొడుకు, ఆ కొడుక్కి భార్య, ఆ భార్యకి వచ్చాను చిన్న పాపో బాబో, మొత్తానికి వాడి భార్యని చంపేశాడు. ఆ చంటిపేట ఏడుస్తుంది. వాళ్ళ అబ్బాయి చేసింది సమర్థిస్తుంది. సో ఇంత దిగజారినటువంటి తల్లులుంటే, దిగజారినటువంటి తండ్రులుంటే ఇంక భవిష్యత్తు ఎలా ఉంటుంది? పూర్వం అంటే 30-40 ఏళ్ళ క్రితం వెనక్కి వెళ్తే అయ్యో పాపం అనే పదం వాడేవారు. ఇప్పుడు ఓన్లీ పాపం, అయ్యో పాపం లేదు. ఎందుకు అలా తయారయ్యారు? బాల్యం నుంచి నేర్పబట్టలేదు. ఆ ఈ అంటే ఏంటమ్మా? ఆ అమ్మ, ఆ ఈ ఇల్లు, ఈ దీర్ఘం, ఈగలు ఇటుకలు కాకుండా ఈ అంటే ఈశ్వరుడు. ఇది కరెక్ట్ ఆన్సర్. నువ్వు ఎప్పుడైతే అమ్మతో మొదలై ఈశ్వరుడి దగ్గర చివరికి వస్తావు, అంతా సవ్యంగా ఉంటుంది. మనకి ఈ చదువు పోయింది కదా, విద్య లేదు, అంతా మిథ్య. అందువలన పిల్లల్ని చెడ్డవాళ్ళు అనడానికి లేదమ్మా. పిల్లలు చెడ్డవాళ్ళు కాదు. నిన్న మేము ఎవరినైనా గరిచిగుత్తి, మీరు నమ్మండి, వాళ్ళు 6ంటికి వచ్చారు. మేము ఆ నగ సంకీర్తన అది చూసుకుని 7:30కేమో వెళ్ళాం. 10 దాటింది. ఏం తినరా? ఆకలి లేదా? మేము వెళ్ళాలి, ఇంకా 4 గంటలు జర్నీ. లేవరే, ఆకలిస్తుందిగా. చిన్న బిడ్డలు ఉన్నారు, 4 ఏళ్ళోళ్ళు, 4వ తరగతి వాళ్ళు, 70 ఏళ్ళ ముసలోళ్ళు అంతా కూర్చుని ఉన్నారమ్మా. అంటే చెడ్డపిల్లలు అయితే కూర్చుంటారా? ముదితల్ నేరవగరా అని విద్య గలదే ముద్దార నేర్పింపగన్ అన్నారు. చక్కగా చెప్తే వింటారమ్మా. పిల్లలు ఏం చెడ్డోళ్ళు కాదు, కానీ అమ్మ నాన్న శ్రద్ధ పెట్టాలి, కొంచెం కూర్చోబెట్టాలి. బాండేజ్ అంటామే, అమ్మతో పిల్లలకు ఉండాలి, నాన్నతో పిల్లలకు ఉండాలి. మా నాన్నకి తెలియకుండా నేనేం చెయ్యను. ఆ కమిట్మెంట్ ఎప్పుడు వస్తుంది? నాన్నతో బాండేజ్ ఉంటే వస్తుంది. ఇప్పుడు రాములు వారు ఆ స్వయంవరం జరిగినప్పుడు అంతా ట్రై చేసి మీద వేసుకున్నారు కదా శివధనస్సు. జనకుల వారు కొంచెం ఇలా పుల్ల విరుపు ఏమన్నారు? ఇక్కడ ఎవడ మగోడు లేడా అన్నారు. అదే కొంచెం కటువుగా. అంటే రాములు వారు అలా కంట్రోల్గా కూర్చున్నారు. విశ్వామిత్రుడు చెప్పాడు, నాయన వెళ్ళు అని. వెళ్ళి ఎక్కువ పెట్టాడు, అది విరిగిపోయింది, మీకు తెలుసు.
సంబరపడి సీతాదేవి దగ్గరికి వచ్చి మాల వేయబోయింది. అంటే సినిమాలో అయితే ఆయన మెడ ఉంచుతాడు, మాల వేస్తుంది. కానీ మామూలుగా అయితే అసలు మెడ వంచలేదంట రాముడు. ఎందుకు అంటే విల్లు ఎందుకు ఎక్కువ పెట్టానంటే నేను క్షత్రియుడిని, నాకు పౌరుషం ఉంది. మా గురువుగారు చెప్పారు, పెళ్ళి కోసం నేను విల్లు విరవలేదు. అమ్మ అర్థమైందా? నేను పెళ్ళి కోసం విల్లు విరవలేదు, మా గురువుగారు చెప్పారు. మేము క్షత్రియులం, అది మా ధర్మం. రియాక్ట్ అయ్యాను. పెళ్ళి అంటారా, మా నాన్నగారితో మాట్లాడండి. 9 రోజులు పట్టింది అంటున్నానా అయోధ్య నుంచి మిథిలకి రావడానికి రథంలో. అలా వచ్చాక వాళ్ళు మాట్లాడుకున్నారు. నలుగురు అన్నదమ్ములు కదా. జనకుడికి తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడికి 2 ఆడపిల్లలు ఉన్నారు. జనకుడికి సీతాదేవి కాక ఇంకో పిల్ల కూడా ఉంది, ఊర్మిళ. అలా నలుగురిని ఇచ్చి వివాహం చేశారు. ఇదంతా ఎంత కమనీయంగా రమణీయంగా ఉంటుంది కదా. చాలా బాగుంది వినడానికి కదా. అంటే ఇప్పుడు పేరెంట్స్ కి చెప్పకుండా ఎదిరించి, అసలు పేరెంట్స్ కూడా చెప్పకుండా పెళ్ళిళ్ళు చేసుకునే తెచ్చే మీరు ఊరుకోండి. ఆల్రెడీ ఈ మనవరాలు కూడా ఇచ్చేస్తారు. అంటే అంటే నడిచొచ్చే కాలం అంటే కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే మనవడ ఏదోలా అనుకోండి. మీకు రాముడితో ఉదాహరణ ఇచ్చాను కదా, మగవాళ్ళే అనుకోకండి, ఆడపిల్ల విషయం కూడా ఒక ఉదాహరణ చెప్పాలి. పార్వతీదేవి తపస్సు చేస్తుంది. శివుడు ఒక వృద్ధుడు వేషంలో వచ్చి ఎవరి కోసం అన్నాడు, శివుడి కోసం అన్నాడు. శివుడు గురించి నెగిటివ్గా మాట్లాడాడు. ఎందుకు అతను పెళ్లి చేసుకోవడం? ఓ ఇల్లుందా, ఇప్పుడు మంచి బట్టల, మెల్లో ఏమన్నా మంచి లలితా జ్యువెలర్స్ ఏమైనా వేసుకుంటాడా, బూడిది రాసుకుంటాడు, ప్లేట్ ఏమన్నా మంచి ప్లేటా కంచు ప్లేటా, కపాలంలో ఎవరి గురించి? పరమేశ్వరుడు కోసం. ఇలా నెగిటివ్గా మాట్లాడాడు. ఎవరితో? పార్వతీదేవితో. అలాంటి వాడిని ఎందుకు పెళ్లి చేసుకోవడం అని మాట్లాడాడు. ఆవిడ అన్ని భరించి, ఇప్పుడు ఆయన ఎద్దు మీద ఎక్కుతాడని అంటున్నావు, ఏనుగు మీద వెళ్ళేవాడు కూడా ఈ ఎద్దు మీద వెళ్ళేవాడికి మొక్కి వెళ్తాడు కదా అని సెటైర్ వేసింది. అర్థం కాలే? ఏనుగు మీద ఎవరు వెళ్తారు? ఇంద్రుడికి ఐరావతం ఉంది కదమ్మా. ఐరావతం ఏనుగు ఉంది కదా అని. ఏనుగు మీద వెళ్ళేవాడు కూడా ఈ ఎద్దు మీద వెళ్ళే ఆయనకి మొక్కి వెళ్తాడు కదా. దట్ ఈజ్ పవర్ ఆఫ్ శివ అని చెప్పింది. అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతుంటే చేపట్టుకున్నాడు. ఎవరు? మారు వేషంలో ఉన్న శివుడు. వెనక్కి తిరిగింది అని మామూలు శివుడిగా కనపడ్డాడు. సిగ్గుపడింది. అయితే నేను అంటే ఇష్టమేనాను. ఇష్టమే, అది పెళ్లి చేసుకుందామా అన్నారు. అంటే అప్పుడు ఏం చెప్పాలి? ఆవిడకి ఇష్టమేగా, వెంటనే పెళ్లి చేసుకోవాలిగా. పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళి అమ్మ అల్లుడు లెట్స్ గిల్లుడు అనాలేమో. ఇప్పుడుండే లో ప్రొఫైల్ గర్ల్స్ అయితే అంటారు. మరి ఆవిడేం చెప్పింది? ఇష్టమే అండి, మా నాన్నగారితో మాట్లాడండి అని వెళ్ళిపోయింది. అర్థమైందా? లెర్న్ ఫ్రమ్ దిస్ బ్రదర్ అండ్ సిస్టర్. బ్రదర్ అండ్ సిస్టర్ ఎవరు? నారాయణుడు నారాయణి. నారాయణుడు రాముడు, పార్వతి నారాయణ. నువ్వు ఎవడనో తీసుకొచ్చేసేసి వీడు అల్లుడు కోడలు వాళ్ళని హక్ చేసేసి వాళ్ళు ఒప్పించండి. నిన్నేదో తీర్పు వచ్చింది, నాకు నచ్చింది. అప్పుడప్పుడు కోర్టులు కూడా మంచి తీర్పులు ఇస్తున్నాయిలే అని ఆనందపడ్డాను. ఓ కూతురు మేజర్ అయిన తర్వాత తండ్రి మాట వింటేనే ఆస్తిలో హక్కు. బాగుండ్లా? దీని ఇష్టం వచ్చినట్టు తండ్రికి వ్యతిరేకంగా ప్రవర్తించి నాకు ఆస్తి కావాలి ఆడడానికి హక్కు లేదుగా కదా. యు మస్ట్ లాయల్ నాట్ స్పాయిల్ కదా. గుండెల మీద పట్టుకుంటే చంటిబిడ్డ తన్నుద్ది, ఆనందపడతాడు తండ్రి.
కానీ 20 వచ్చాక కూడా అనకూడదు కదా కదా. అందుకని తనికెళ్ళ గారు రాసినట్లుగా ఎవరో రాసింది తనికెళ్ళ భరణి గారు చదువుతూ ఆయన ఏడ్చేశారు. మన చిన్నజీవి స్వామి వారిది ఏదో కార్యక్రమంలో 5-6 ఏళ్ళు అవుతుందేమో, 10 ఏళ్ళు. ఎందుకో నాన్న వెనకబడ్డాడు. విన్నారా? మనకు కూడా ఏడుపు వస్తుంది. ఎందుకో నాన్న వెనకబడ్డాడు. ఎంతో ఎవరో రాశారు అది. ఆయన చదివి పాపం ఆయనకి వాళ్ళ నాన్నకున్న బంధం చెప్పారు. అలా అసలు నేను వారితో అన్నాను, తనికెళ్ళ భరణి గారితో, మీరు ఇలా మీ నాన్నగారి గురించి చెప్పారు అని చెప్పి. సో అలా ఇది ఆ బాండేజ్ ఉండాలన్న, బాండేజ్ ఉండాలి. నేను కూడా చాలాసార్లు చెప్తాను. సో మా నాన్నగారు మమ్మల్ని ఎత్తుకుని ముద్దు చేశారు, అవేమీ మాకు తెలీదు. కానీ అప్పుడప్పుడు అలా పొడిగా చిన్న టీచింగ్స్ ఇచ్చారు. అలాంటిది ఒకటి చెప్తాను సరదాగా. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం, మరి మనం అంటే మధ్యతరగతి వాళ్ళం కదా, బెడ్రూమ్లోనే అద్దం ఉంటుంది, ఆ బెడ్రూమ్లోనే బట్టలు అల్మార్లో, అక్కడే అద్దం పౌడరు రాసేసుకుని బట్టలు వేసుకుని ఫ్యాను లైట్లు ఆర్పుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళేటప్పుడు మా నాన్నగారు నిలబడ్డారు. బట్టలు వేసుకున్నావు, పౌడర్ రాసుకున్నావు, మరి ఫ్యాను లైటు ఆర్పాలిగా అని. కరెంటు బిల్లు ఎవరు కడతారు? మీ బాబు కడతాడా? ఎప్పుడు మాటలు ఇవన్నీ 40 ఏళ్ళ క్రితం. మీరు నమ్మండి, ఇంక నేను ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా లైట్లు ఫ్యాను ఆర్పే వెళ్తాను. మమ్మల్ని తిట్టలేదు, మమ్మల్ని తిట్టలేదు, అరవలేదు, ఓ దెబ్బ కూడా వేయలే. ఎవరు కడతారా అన్నది. అంతే, నేర్పాలి. మనం ఏమి నేర్పం. ఈ విషయంలో మన మెగాస్టార్ చిరంజీవి ఏదో అడిగితే చెప్పాడు, ఇదే చెప్పాడు. అది లైట్లు ఫ్యాన్లు ఆరినేలేవు, ఇదే సెల్లో నాకు ఇది ఉంటుంది, మొబైల్లో చూసుకుంటాను నేను అని చెప్పాడు. మంచి మాట కదా, ఎందుకు వేస్ట్ చేయాలి? ఇలా గరికపాటి వారు కూడా అదే అంటున్నారు, ఎందుకు వేస్ట్ చేయాలి? ఆయన చెప్పింది ఏమిటంటే, మనం పగటిపూట కూడా లైట్లు ఎందుకు వేసుకోవాలి, కిటికీలు పెట్టుకోవాలి కానీ అని ఆయన ఆ చాణక్యుడి గురించి చెప్తూ చెప్పారు. కాబట్టి మనం ఎలా జీవించాలో మన పెద్దలు చూపించారు. వాళ్ళు 80-90 జీవించి కూడా సంతోషంగా ఉండేవారు. 40-50కి రాలిపోతున్నారు, కానీ సంతోషంగా ఇలా రాలిపోవట్లేదు కదా. మంచి తిండి లేదు, మంచి నిద్ర లేదు, పెద్ద కలల సౌధం అని ఇల్లు కట్టుకుంటాడు, అందరూ సుఖంగా నిద్రపోవడం. ఆ ఇల్లు ఎందుకు కట్టుకున్నాడో కూడా తెలీదు. నేను మా ఫ్రెండ్తో చెప్పా, డూప్లెక్స్ ఇక్కడే ఒకసారి వెళ్ళా, ఇంకా వెళ్ళని చెప్పా. కోపం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, వాళ్ళు అసలు ఇంట్లో ఏ నియమాలు ఫాలో అవ్వట్లే. ఇల్లు దేనికి కట్టుకోవాలి? ఇంటిని ఏమంటారు? భవనము కదా. భవనం అంటే ఏంటమ్మా? భగవంతుడు వసించు స్థలము. అసలు ఓ స్నానం లేదు, ఓ పూజ లేదు, ఎవరికి పాటి వాడికి నడుస్తూ తినేసి, నడుస్తూ పళ్ళు దోమేసుకుని. ఒక్క మాట అన్నాను వాడితో, అదే మొత్తం సెంటర్లో వేసి నాకు ఏసీ రూమ్ ఇచ్చాడు, పైన బెడ్రూమ్లు, 2 కార్లు, వాడి భార్యకు 1 కారు. ఇవన్నీ ఎవడిచ్చాడో వాడికి తీసుకోవడం కూడా వచ్చు అని చెప్పారు. అది మనకి తెలియాలి. ఇప్పుడు మనం అక్కడ కూర్చున్నామా, ఏదో మనకి వాళ్ళు గౌరవంగా ఈ వసతి ఇచ్చారు, వెళ్ళేటప్పుడు ఆటో పట్టుకొచ్చి దీన్ని పట్టుకెళ్తామేంటి? కాదు కదా, ఇది మనది కాదు కదా. అలాగే ఈ ప్రపంచం కూడా మనది కాదు. మనం గెస్ట్, డూ అవర్ బెస్ట్, అది మస్ట్. అదర్వైజ్ యూ పుట్ ఇన్ టు డస్ట్. అమ్మా తల్లి నెక్స్ట్. మీరు అన్నది నిజమే గురువుగారు. చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏంటంటే పేరెంట్సే రోల్ మోడల్గా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మాకు కూడా ఇంట్లో మేము ఏమైనా చేసామంటే దానికి కారణం మా అమ్మమ్మలే. వాళ్ళ దగ్గర కార్తీక మాసాలు చేయడం చూడడం, మార్గశిర లక్ష్మీవారాలు అంటే ఇలా చేసుకోవాలా, గుమ్మాలకి ఇలా ముగ్గులు పెట్టుకోవాలి, ముగ్గులు వేసుకోవాలి, ఇంట్లో రోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టాలి, సూర్య నమస్కారాలు చేయాలి, తులసి మొక్కకి స్నానం చేయగానే నీళ్లు వేయాలి. అంటే అవి ఇప్పుడు ఎట్లా అయ్యాయంటే మాకు
ఎప్పుడైనా బై మిస్టేక్ ఏదైనా హడావుడిలో వెళ్ళిపోయాము మర్చిపోయి అంటే ఆ రోజు ఏదో వెల్తిలా ఉంటది, ఖచ్చితంగా ఏదో మిస్ అయ్యామే అన్న ఫీల్ వస్తూ ఉంటది. వాళ్ళ పుణ్యం కదమ్మా, వాళ్ళ పుణ్యం మన జీవితం. మమ్మల్ని మా అమ్మ కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రానిచ్చేది కాదు. స్కూల్ నుంచి వచ్చాక స్నానం చేసి బట్టలు మార్చుకున్నాకనే మాకు స్నాక్స్ పెట్టేది. మా అమ్మ ఏమన్నా డిగ్రీలు చదివింది అనుకుంటున్నావు ఏంటి, 5వ తరగతి, బట్ వెల్ ఎడ్యుకేటెడ్ కదా. నువ్వు డిగ్రీలు చదువుతావు, ఆడు కాళ్ళు కడుక్కోడు బూట్లతో ఇంట్లోకి వచ్చేస్తాడు. మన ఒక యాంకరు పిల్లలు ఇద్దరని చెప్పింది, మంచి ఆవిడ. వాళ్ళకి ఏమన్నా నేర్పించారా, వంట వచ్చా అని అడిగా. చిన్నపిల్లలు కదండి అంటుంది ఆవిడ. 12 ఒకరికి 18 ఒకరికి వస్తే చిన్నపిల్లలు ఏంటి? మా అమ్మ మాకు మగపిల్లలం, మేము 4 మగపిల్లం, ఓ చెల్లి, మాకు అందరికీ అన్ని పనులు వచ్చు. పిల్లలతో సమానంగా మేము అన్ని పనులు చేస్తాం. మా అమ్మ చెప్పిన పనులన్నీ, మేము ఇల్లు కడగడం, అంట్లు, బట్టలు, అమ్మతో పాటు ఒడియాలు, పొలం పని, బావిలో నీళ్లు తోడడం, మొక్కలకు పాదులు, ఇల్లు అలకాలి, పేడ తేవడం, అలకడం, అన్నీ చేస్తాం. మా అమ్మ అన్నీ నేర్పించింది. కట్టెలు పొయ్యి కదమ్మా, కట్టెలు పొయ్యి, ఆ కట్టెలు పొయ్యి కొంపటి, ఆ కొంపటి మీద ఒక చిన్న గిన్నె, అందులో బంగాళదుంపలు 2 ముక్కలు కోసి అందులో వేసేసి ఆ పొయ్యి మీద పెనం పెట్టి పిండి కలిపి, పిండి మరి గట్టి కలపాలిగా, మరి చిన్న చేతులు కలిపేసి ఉండలు చేయమనేది. స్కూల్కి వెళ్ళాలి మేము, పూరీలు తినాలి. అందుకని రే బంగాళదుంపలు ఉండలు చేయరా, ఒకళ్ళు ఉండలు చేసేవాళ్ళు, ఒకటి పూరీలు వస్తుంది. ఇంక అర్థమైందమ్మా. అందరం అసలు మాకు పని రాదు, మేము పని చేయం, నేను ఎందుకు చేయాలి, అసలు ఇలాంటివి ఏమీ లేవు. అమ్మ చెప్పినా నాన్న చెప్పినా మేము చేయడమే వచ్చు. అసలు ఎదిరించడం ఇలాంటి లక్షణాలు మాకు తెలియదమ్మా. ఇప్పుడు స్విగ్గీ జొమాటో బ్యాచ్ తయారైతే మనం ఎవరు తప్పది? వండడం రావాలి, జీవించడం రావాలి. ఆర్టిస్ట్ ఇప్పుడు పాలు ఎక్కడి నుంచి వస్తాయి అని పిల్లోని అడిగితే ఏంటి ఆన్సరు? బూత్లోంచి వస్తాయి, షాప్లోంచి వస్తాయి. అదే పాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఆవు నుంచి వస్తాయి, లేకపోతే గేదె నుంచి వస్తాయి చెప్పాలి. షాప్లోంచి కాదు కదా. వాడికి ఎలా తెలుస్తుంది? వాడిని ఎప్పుడో పొలానికి తీసుకెళ్తే, మీకు ఉదాహరణ ఇచ్చి ముగిస్తాను, మీరు ఇంకోటి అడుగుదురు, ఇంకోళ్ళు వచ్చారు కాబట్టి. సో మేము టెంపుల్ క్యూ లైన్లో ఉన్నాం, కూర్చున్నాను, జరుగు. టెంపుల్ క్యూ లైన్లో ఉంటే తండ్రి మా అబ్బాయిని టెక్నో స్కూల్లో చేర్పించాను, అసలు మాట అంటలేదు, నా జీతం కంటే ఎక్కువ ఏమంటారు ఫీజు కొడుతున్నా, ఇలా చెప్పాడు. వాడు మాట అంటలేదంటే ఇంతకీ ఆడు ఏం చదువుతున్నాడు? 7th. ఏసీ స్కూల్. వాడిని వేసుకోవాల్సిన వయసులో ఏసీలో పెడితే ఎలాగండి? వాడు ఎప్పుడన్నా మీ ఆవిడికి వాళ్ళ అమ్మకి ఎప్పుడైనా హెల్ప్ చేస్తాడా అన్న? అబ్బాయి చదువుకుంటాడు కదండి. ఇలాంటి అమ్మకి వాడు ఏం ఉపకారం చేయకపోతే రేపొద్దున్న ఆవిడ ఇంకా అనాథాశ్రమానికి వెళ్ళాల్సిందిగా, వృద్ధాశ్రమం బ్యాచ్గా. ఖచ్చితంగా మొక్కే వంగదు, మానే వంగదు. కాబట్టి మీ ఓడు వాళ్ళ అమ్మ వెనకాల వాళ్ళ అమ్మ చెప్పిన పనులన్నీ చేస్తే ఆటోమేటిక్గా వాడు మంచి విద్యార్థి అవుతాడు. నువ్వు బాగా చదువు, ఓకే, నువ్వు బాగా చదువుకో, ఓకే, నువ్వు బాగా చదువుకుని ఆడపిల్ల ఎక్కడో లవ్ జిహాద్ సూట్ కేసులోకి వెళ్ళిపోవడం, లేదా ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోవడం, ఈ మగపిల్లోడు ఎక్కడికో ఎగిరిపోవడం. బాగా చదువుకోవడం అంటే ఏంటి? బాగా ఉద్యోగం వచ్చేయడమేనా? బాగా చదువుకుని అమ్మా నాన్నని గుర్తుపెట్టుకుని వాళ్ళకి సేవించాలి. పొండరీకుడు ఎవరు? పొండరీకుడు ఎవరు? పాండురంగ మార్చిన సినిమా చూసారా? అమ్మా ని అరచిన ఆలకింపవేమమ్మ, ఆ వేదన తీరు రోజు ఈ జన్మకు లేదా. అర్థమైందమ్మా? ఆయన వాళ్ళ నాన్నగారు కాళ్ళు నొక్కుతుంటే, అంటే చాలా విచ్చలవిడిగా తిరిగేశాడు,
తర్వాత పాండురంగడి దర్శనం అయింది, బుద్ధి వచ్చింది. ఆ కాలు నొక్కుతుంటే వస్తాడు కృష్ణుడు, వస్తాడు. వచ్చి ఏమయ్యా ఎండగా ఉంది, కాళ్ళు కాలిపోతున్నాయి అంటే, నేను మా పితృదేవుడి సేవలో ఉన్నాను, కాసేపు అక్కడ వెయిట్ చేయి అంటాడు. ఎవరిని? ఆశ్చర్యపోయావమ్మా? సేమ్ వాళ్ళ నాన్నగారు కూడా. ఎవరు వచ్చారు అంటారు. ఆదిదేవుడు నాన్న అంటే, ఆదిదేవుడు వస్తే ఏం చేస్తున్నావు అంటే, మనని ఉద్ధరించడానికి వచ్చినవాడు ఉండకుండా ఉంటాడా నాన్న అంటాడు కూల్గా. అంటే కాన్ఫిడెంట్ లెవెల్ని మనం కంగారు పడిపోతాం. వాళ్ళకున్న భక్తి అది. సో నిజంగా ఎండగా ఉంది, ఇక్కడ కాలు కాలుతున్నాయంటే అక్కడ ఇటుక ఉంటుంది, దాని మీద నిలబడి అంటాడు, ఇసురుతాడు. ఇక్కడ ఉండేది ఇటుకని విట్టు అంటారు, అందువలన ఈజ్ కాల్డ్ విఠల. అసలు నువ్వు భగవంతుడి కోసం వెయిట్ చేయాలా, భగవంతుడి నీ కోసం వెయిట్ చేయాలా? ఏదమ్మా సమంజసం? మరి అక్కడ భగవంతుడే భక్తుడి కోసం వెయిట్ చేస్తాం. అంటే ఆ లెవెల్ నువ్వు అర్థం చేసుకోవాలి. వాళ్ళ భక్తి, మాతృభక్తి, పితృభక్తి. రాముడు ఎందుకమ్మా అంత ఏడ్చాడు అడవిలో? అయ్యో నాన్నగారు వెళ్ళిపోయారా? తెలియదు కదా పాపం. వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత 6 రోజులకేమో ఆయన వెళ్ళిపోయారు. వీళ్ళు వచ్చి చెప్పారు. ఇంకా అప్పుడు అక్కడ ఉండే దుంపలతో పిండితో పిండ ప్రదానం చేశారు. వాళ్ళ నాన్నకి దహనాలు అయ్యి రాముడి చేతి మీద జరగలేదు కదమ్మా. అంత ప్రేమ, రాముడికి ప్రేమే, ప్రేమ, కానీ పాపం నోచుకోలేదు. కానీ రాముడి చేతి మీదుగా ఆ అదృష్టం ఎవరికి వచ్చింది? జటాయువుకి వచ్చింది, పక్షికి వచ్చింది. ఈవేళ తెల్లవారుజామున ఒక ఆయనకి చెప్పాను అన్నమాట. రావణాసురుడు చనిపోయాడు. రావణాసురుడు రాముడికి ఏమిటి? శత్రువేగా. విభీషణుడికి ఏమిటి? బ్రదర్. తలకూరి పెట్టాలిగా. నేను పెట్టను, వాడు క్యారెక్టర్ కరెక్ట్ కాదు అన్నాడు. ఎవరు? విభీషణుడు. అటు రాముడు ఏమన్నాడు తెలుసా? ఐ యాక్సెప్ట్ యూ యాజ్ ఏ బ్రదర్, సో ఈజ్ ఆల్సో మై బ్రదర్, ఐ విల్ డూ దట్. నేను చేస్తా. మరణాంతే నా వైరం. ఇంక వాడు మరణించాడు, వాడికి నాకు వైరం లేదు. వాడు చేశాడు తప్పు, దానికి శిక్ష పడింది, నేను చేస్తాను అన్నాడు. అది రాముడు. అదవుతుందమ్మా. సో ఇవన్నీ మనం పిల్లలకి చెబితే కదమ్మా వాళ్ళకి ఏమైనా అర్థమయ్యి క్యారెక్టర్ బిల్డింగ్. నువ్వేమీ చెప్పకపోతే సినిమాలు చూస్తాడు, సినిమాయే నిజం అనుకుంటాడు. అంటే గురువుగారు ఇప్పుడు అసలు పిల్లలు అలా కాకుండా ఇలా పెరగాలి అంటే నువ్వు టైం ఇవ్వాలమ్మా. నువ్వు టైం అమ్మా నాన్న పిల్లలతో గడపాలా వద్దా? గడిపి ఇలా చెప్తూ నువ్వు కూర్చోబెట్టు. ఇప్పుడు మా నాన్నగారు పొద్దున్నే పూలు కొయ్యమనేవారు. పూలు కొయ్యాలంటే ఏం చేయాలి? స్నానం చేయాలి. ఇప్పుడైతే డైరెక్ట్ గా బయటకు వెళ్ళి కోసేసుకొని వచ్చేస్తా. కొనుక్కొచ్చేస్తా. నువ్వు కోసుకొస్తావని చెప్పకు. అవునా? అవునా? చక్కగా మన బయ్యగాళ్ళు ఫు అని ఉమ్మేసిన పూలు కొనుక్కొచ్చేస్తాం. అవునా? మరి మేము పూలు కోసేవాళ్ళం. మా నాన్నగారు ఆ దక్షిణం వైపు అంటే పూర్వం ఇల్లు కడితే కొంత స్థలం మట్టికి వదిలేవారు. అంతా గచ్చులు చేసి రొచ్చు చేసేవారు కాదు. ఆ మట్టి కొంత ప్లేస్ ఉండేది. అక్కడ తులసమ్మ ఉండేది, ఇక్కడ పూల మొక్కలు ఉండేవి. నాకు బాగా గుర్తు. డిసెంబర్ పూలు అంటారు తెలుసా? సో ఆ పువ్వులు నాకు బాగా గుర్తు. ఇంకొకటి కనకాంబరాలు, ఇంకోటి ఏదో పువ్వులు, మొత్తానికి అవి ఉండేవి. మేము కోసేవాళ్ళం. పూలు కోయాలంటే ఏం చేయాలి? స్నానం చేయాలి. స్నానం చేయాలంటే బావిలో నీళ్ళు తోడాలి. ఇంటర్లింక్. ఇవన్నీ పొద్దున్న చేసేవాళ్ళం. చేసి నాన్న పక్కన కూర్చునేవాళ్ళం. నాన్న మంత్రం చదువుతుంటే మేము పువ్వులు అక్షతలు వేసేవాళ్ళం. ఆటోమేటిక్గా ఏమొస్తుంది? సంస్కారం రాదా? అదే నాన్నే పొద్దున్న లేచి యా యా ఓకే యా 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 చక్కగా శుభ్రంగా దారంతా వీడి సొల్లు వీడి జొల్లు ఇన్సెల్లం
ఇంకొచ్చేది నిల్లు. ఇవన్నీ నేర్పబడాలి. ఇవన్నీ నేర్పబడాలి. ఎవరు నేర్పాలి? తల్లిదండ్రులే ఎలా? త్రూ టైం ఇవ్వాలి. త్రూ బిహేవియర్. నువ్వు చెప్పావమ్మా రోల్ మోడల్ అంటే. రోల్ వరకు ఓకే, మోడల్ అన్నట్టు ఉండకూడదు కదా అమ్మా. సో కాబట్టి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఏమి ఇవ్వక్కర్లేదు. మా తమ్ముడు కూడా అలాంటిది ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. వాడు ఇప్పుడు మామూలుగా మనకు కోపం వస్తుంది ఎవరన్నా మిస్టేక్ చేస్తే. వాడు 3 రూపాయలు దొంగతనం చేశాడంట. ఆలోచించమ్మా, 35-40 ఏళ్ల క్రితం 3 రూపాయలు అంటే ఎన్ని డబ్బులు, ఎన్ని కొనుక్కోవచ్చు అప్పచ్చులు కదా. వాడు 3 రూపాయలు బుక్లో పెట్టాడంట. మా నాన్నగారు వెనకాల నిలబడ్డారు. వాడు చెప్పాడు ఇప్పుడు, ఇంకేమిటి నెక్స్ట్ పెషాబ్ అయిపోయాను, ఈ బదులైపోయాను అనుకున్నాడంట. వాడు అసలు ఆయన కోపం తెచ్చుకోలేదంట, అరవలేదు, ఒక దెబ్బ కూడా వేయలే. అక్కడ ఇంకా అప్పట్లో 100 రూపాయలు పెద్ద నోటు కదా, 100-50 ఇలా చూపించి ఇవి కూడా మన డబ్బులే అన్నారట. అంతే. ఏంటి ఇవి కూడా మన డబ్బులే అంటే దాని అర్థం ఏంటి? నువ్వు దొంగతనం చేయాల్సిన పని లేదు అని. అర్థం కాలే? కొట్లే, తిట్లే, అరవలే, కోపంగా కూడా చూడలేదంట. కాబట్టి ఎవరి ద్వారా వస్తుంది మనకి అలవాట్లు? తల్లిదండ్రుల ద్వారా. నువ్వు 8ంటికి లేచి షార్ట్ వేసుకుని ఇంట్లో ఈ అని తోముకుంటూ నడిచి, మంచి కొడుకు మంచి కూతురు ఎక్కడి నుంచి వస్తారు నీకు కదా. ఆవు చేలో మేస్తే దూడగట్టి మేస్తుందా? కాబట్టి ఈ సొసైటీ బిల్డింగ్ డిపెండ్ ఆన్ ద పేరెంట్స్. పిల్లలు చెడ్డోళ్ళు కాదు. చెప్పాను కదా, నేను నా ఊరు వెళ్ళాను, చిన్న చిన్న బిడ్డలు వచ్చారమ్మా. 4 ఏళ్ళ పిల్లలు, 4వ తరగతి పిల్లలు, 10వ తరగతి పిల్లలు, 6వ తరగతి పిల్లలు. ఏంటి మహాభారతంలో క్వశ్చన్లు అడిగితే చెప్పేస్తున్నారు. భీష్ముడికి ఇంకో పేరేంటి ఎవరన్నా చెప్పండి చూద్దాం. భీష్ముడు అసలు పేరు భీష్ముడు కాదుగా, చెప్పరా? దేవవ్రతుడు. భీష్ముడి వారనే తెలుసు. అది అసలు పేరు కాదమ్మా. నువ్వెవరు? హూ ఆర్ యూ, వాట్ ఈజ్ యువర్ ఆక్యుపేషన్? ఇది నా ప్రశ్న. నువ్వెవరమ్మా ఇప్పుడు? ఎవరు? యాంకర్. అది కాదుగా నీ పేరు. నువ్వు యాంకరింగ్ చేస్తున్నావు కూడా యాంకర్, బట్ యు ఆర్ నాట్ యాంకర్. ఎవరు? విమల కదమ్మా. అలా ఆయన భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. దట్స్ వై ఈజ్ కాల్డ్ భీష్మ, బట్ యాక్చువల్లీ ఈజ్ ఎ దేవవ్రతుడు. ఈజ్ ఎ సన్ ఆఫ్ గంగా, దట్స్ వై ఈజ్ కాల్డ్ గాంగేయుడు. ఎవరికైనా తెలుసా? గాంగేయుడు అని తెలీదు, దేవవ్రతుడు అసలు తెలియదు. అదే తెలియాలంటే పిల్లలు చెప్పారు. మహాభారతం ఎవరు రాశారు? వ్యాసులు వారు. రామాయణం ఎవరు రాశారు? వాల్మీకి. పిల్లలు 4 చదివే పిల్లలు. ఎలా? వాళ్ళ అమ్మ నాన్న వచ్చి కూర్చున్నారు అక్కడ, ఎవరు టీవీలు చూడట్లేదు. 115 రోజులుగా మహాభారతం జరుగుతుంటే వచ్చి కూర్చుంటున్నారు, వింటున్నారు అమ్మ. కాబట్టి పిల్లలు చెడ్డోళ్ళు కాదమ్మ, కూర్చోబెట్టారు, వింటారు అమ్మ. తల్లి, లాస్ట్ క్వశ్చన్. సినిమాల్లో సైరా అక్కడ వెయిట్ చేస్తుంది ఐరా. అమ్మ అడిగా ఇప్పుడు ఫోన్ వినేసావా? కాదు, అదే ఆయన పూరి నుంచే ఫోన్ చేశాడుగా, నీ ముందే కదా అమ్మ. మనకి రథయాత్ర జరుగుతుంది అమ్మ. నువ్వు అడిగే ముందు చెప్తాను. పూరిలో జగన్నాథుడు తిన్న తర్వాత ఫస్ట్ ఆ ప్లేట్ ఎవరి దగ్గరికి వెళ్తుంది తెలుసా? విమలాదేవికి. ఆవిడ మరి నారాయణుడికి చెల్లెలు నారాయణి. పార్వతీదేవి పేరు విమల. మా పెద్ద గురువుగారి అసలు పేరు విమల ప్రసాద్ అని సింహ గురు అంటారు. తర్వాత ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి అయ్యారు. విమల ప్రసాద్. నువ్వు చెప్పు. జగన్నాథ స్వామి రథయాత్ర వస్తుంది గురువుగారు. అసలు జగన్నాథ స్వామి ప్రత్యేకత ఏంటి ఆ రోజు? అంటే పూరి జగన్నాథ్లోని కొన్ని చాలా ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతూ ఉంటాయంట. అంటే అవి నేను కూడా టీవీలోని యూట్యూబ్లోని విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ఏంటిది, ఇట్లా జరగడం ఏంటి, ఇంకా ఇప్పటికీ స్టిల్ అలా జరగడం ఏంటి అని అనేది. అసలు అది మీరు విన్నారు ఇందాక ఫోన్లో కొన్ని మాటలు, చాలా ఆశ్చర్యంగా ఉంది అది అంటున్నారు కదా. ఆయన అక్కడే ఉన్నారు, ఆయన పూరిలో. అది మనకు ఆశ్చర్యం మన స్థాయికి, కానీ వాస్తవానికి పూరి
వైకుంఠం. జగన్నాథుడు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు భాషలో చెప్పాలంటే జగన్నాథుడు మాస్ గాడ్. లోపలికి వెళ్ళొచ్చు, తెలుసా మీకు? గర్భగుడికి వెళ్ళొచ్చు, నేను వెళ్ళాను. గర్భగుడిలో కూడా వెళ్ళొచ్చు. అంత క్లోజ్ టు మాస్ పర్సన్స్. అయితే జగన్నాథుడు ఈ పూరి రథయాత్ర సందర్భంగా ఇవాళ రాజుగారు వచ్చి దర్శనం చేసుకున్నారట. రేపు పబ్లిక్ దర్శనం ఇస్తారు. 10 రోజుల నుంచి దర్శనం లేదు. అర్థమైందా? ఎందుకంటే జగన్నాథుడు జ్వరం వస్తుంది, కషాయాలు అవి ఇస్తారు, తలకు కట్టుకడతారు, ఇవంతా జరుగుద్ది ఇది 10 రోజులు. సో రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ ఉంటే జనం అంతా అని చెప్పి ఇక్కడి నుంచి గుండీచా మందిరానికి వెళ్తాడు. అదే రథయాత్ర. అర్థమైందా? రథయాత్ర అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాడు రెస్ట్కి. అలాగే ఆ రోజు ప్రాణ ప్రతిష్ఠ ఏదో చేస్తారు, అది వేరు, అది కలపకూడదు. ఇది వేరు తల్లి, అది నేను మళ్ళీ చెప్తాను. అక్కడి నుంచి అక్కడికి నువ్వు ఇలా అడిగావు అనుకో, నేను 2 hours మాట్లాడాలి, 3 hours మాట్లాడాలి, అన్ని గుర్తొస్తాయి. షార్ట్గా చెప్పేస్తాను. ప్రభాస తీర్థము అని ఒకటి ఉంది కురుక్షేత్రంలో. అక్కడ అంటే నాకు సంతోషం కలిగి చెప్తున్నాను. ఈ పితృతర్పణాలు అవి చేస్తారు కదా మన సూర్య గ్రహణం వచ్చినప్పుడు. అక్కడికి వచ్చారు. ఎవరు వచ్చారు? నందుడు, యశోద, రాధారాణి, గోపికలు అక్కడికి వచ్చారు. ఎక్కడి నుంచి? బృందావనం నుంచి. బృందావనం అక్కడికి బై కారు 4 గంటలు పడుతుంది. అప్పుడు రథాల మీద వచ్చాడు. కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు మామూలుగా రాజు కదా, రిచ్గా ఉన్నాడు. సో గోపికలు అంతా వచ్చి, నువ్వు బాగా పాడైపోయావు, అసలు అక్కడ ఉన్నప్పుడు అలా ఉండేవాడివి, ఆ పువ్వులతో ఆ నవ్వులతో వచ్చే మనం బృందావనం వెళ్ళిపోదాం, ఈ కిరీటాలు అవి నీకేం సూట్ అవ్వట్లేదు అంటే. మరి అక్కడ అలా అక్కడ మామూలు నవ్వు అందరితో పెరిగాడు కదా, ఇలా లేడు కదా. అంత ఆ ఎంగిలి కూడా తినేసేవాడు, వాళ్ళ ప్లేట్లు అంతా కలిసిపోయాడు కదా. బ్రహ్మదేవుడే అవక్కైపోయాడు. వీళ్ళు వచ్చే వెళ్ళిపోదామన్నారు అని గుర్రాలు తీసేసి గోపికలు రథాన్ని లాగారు టువర్డ్స్ బృందావన్. అర్థమైందా? అదే రథయాత్ర. కురుక్షేత్ర టు బృందావనం, అదే రథయాత్ర. ఆ 3 ఇక్కడ కురుక్షేత్రం అంటే పూరి జగన్నాథ ఆలయం, బృందావనం అంటే గుండీచా మందిరం. కదమైందమ్మా? 3 అందుకే జగన్నాథుడు అంటే అడుగుతాం మేము అందరం, అక్కడ వెళ్ళినప్పుడు పాడుతుంటాం, జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే, జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. చాలా బాగుంటుంది. జగన్నాథ అష్టకం అని చెప్పి శంకరాచార్యులు వారు రచించారు. అద్భుతంగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుందమ్మా. ఎంత చెప్పినా జగన్నాథుడి యొక్క వైభవం తరగదు. అయితే రేపు లేదు ఎల్లుండి బయటకు వస్తారు కదా, వచ్చేటప్పుడు కదలడు, బరువెక్కిపోతాడు, మూవ్ చేయలేరు. మామూలుగానే పెద్దోడు కదా జగన్నాథ్ ఉంటాడు. అప్పుడు తిడతారు తెలుసా? నేను కూడా విన్నా గురువుగారు. అందుకే భగవంతుని తిట్టడం అంటే వాళ్ళకు నేను అదే చెప్తున్నా. వాళ్ళు ఎన్ని తిడతారంటే నాకు ఒకటే తెలుసు, అన్నీ తెలియదు కానీ బాగా తిని రోజుకి 8 సార్లు పెడితే బలిసి ఇలాంటి అన్నీ నేస్తారట. ఆయన అలా ఎంజాయ్ చేస్తాడు. అంతేగాని నన్ను నమ్మని వారిని నరకంలో వేసి నలిపెదను అలాంటి పిచ్చివాహుడు సైకోగాడ్లు కాదు. బౌండేజ్ ఇప్పుడు నీకు పాండురంగ స్వామి చెప్పాను, ఈజ్ వెయిటింగ్ ఫర్ హిస్ డివోటీస్. అండ్ నౌ జగన్నాథ ఈజ్ నోబడి బట్ ఈజ్ కృష్ణ ఈజ్ ప్లేయింగ్ విత్ డివోటీస్. అది గాడ్ మీన్స్ బౌండేజ్, నాట్ బ్యాండ్. అదేందా? కాబట్టి ఈ వైభవం జగన్నాథుడి యొక్క కృప అందరూ పొందాలని కోరుకుంటూ, మీ ఛానల్ కూడా వృద్ధి చెందాలని జగన్నాథుడి ఆశిస్తున్నాను కోరుకుంటూ, స్వస్తి తల్లి. తల్లి తల్లి గురుగారు, నాకు రాధాష్టమి కోసం మీతో మాట్లాడాలని ఉంది. ఎప్పుడన్నా మళ్ళీ మాట్లాడండి. రేపు కృష్ణాష్టమి